హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు చంటాంటి వ్లాగ్స్. ఈరోజు ఒక చిన్న వ్లాగ్ అనమాట. స్వీట్‌గా, షార్ట్‌గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇప్పుడు నేను చూపించే ప్లేసు ఏంటి అంటే, ఇది రాష్ట్రపతి నిలయం అండి. ఇక్కడికొచ్చామనమాట మేము. ఈ వీడియో తీసి దాదాపు 1 ½ మంత్ అయింది. అప్పటి నుంచి నేను పోస్ట్ చేయలేదు. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాననమాట. ఆహ్, ఇక్కడ టికెట్లు తీసుకోవాలి. టికెట్లు రేటు ఎంత అనేది నాకు గుర్తులేదండి. అంటే ఐ థింక్ ఫ్రీ అనే అనుకుంటున్నాను. నాకు సమంగా గుర్తులేదు. ఎందుకంటే మా అమ్మాయి తీసుకుందవి. అవేం నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నా వీడియో తీసుకునే హడావుడిలో నేనున్నాననమాట. అందుకని అవి నేను పెద్దగా పట్టించుకోలేదు. సరే టికెట్లు తీసుకున్న తర్వాత ఇలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలండి. వెళ్తూ ఉండాలనమాట. అలా వెళ్తూనే ఉండాలి. అంత దూరం ఉంది. ఇలా నడుస్తూ ఉంటే అటుపక్క, ఇటుపక్క చక్కగా పచ్చదనం ఎంత బావుందో చూసారా? అటు సైడ్, ఇటు సైడ్ గ్రీనరీగా చెట్లు భలేగా ఉన్నాయి కదా! ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. నాలాగా వీడియో తీసుకునేవాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు. నేను చూసారా హుషారుగా ఉన్నాను. నాకు ఈ గ్రీనరీ అంటే చాలా ఇష్టం. పచ్చదనం అంటే పిచ్చెక్కిపోతూ ఉంటుందనమాట. అందుకని నేను హుషారుగా ఇవంతా వీడియో తీసేస్తున్నాను. మీకు కూడా చూపిస్తున్నాను. నాకిష్టం గాబట్టి మీరు కూడా నాలాంటి వాళ్ళు మీరు కూడా ఎవరన్నా ఉన్నారేమోనని వీడియో షూట్ చేసి అప్‌లోడ్ చేస్తున్నా. అది కూడా పెద్ద వీడియో ఏం కాదండి. చిన్న చిన్న బిట్లు తీసి నేను వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. చాలా చిన్న వీడియోనే. స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. ఓకేనా? సపోర్ట్ చేయండి. చంటాంటి వ్లాగ్స్‌కి సపోర్ట్ చేయండి. అట్లాగే వెళ్ళిపోతూ ఉండాలండి. వెళ్ళాను మొత్తం దారి పొడుగు కొంచెం ఎంత వెళ్ళిన పొడుగుకి చాలా వరకు వీడియో తీశాను. చాలా దూరమే ఉంది లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలనమాట. మధ్య మధ్యలో చెప్పాను గదా! నచ్చిన చోట అందరూ ఫోటోలవి తీసుకుంటున్నారు. నేనైతే ఇంక అన్నీ మన వీడియోలే కాబట్టి వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ చూడండి చక్కగా చెట్లు ఉన్నాయి. భలే అంటే పూల మొక్కలు అన్నీ ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఇదిగో చూసారా మనవరాలనమాట. మా అమ్మాయి, మనవరాలు, మా వారు. ఆహ్, మధ్య మధ్యలో దాని డాన్సులు, పాపాయి డాన్సులు నడుస్తుంది. అవన్నీ చూపిస్తున్నాను. ఇక్కడి నుంచి చూడండి మంచిగా చెట్లు, పూల మొక్కలవి భలే ఉన్నాయి. అసల ఎంత బావున్నాయో. నాకు అందులోనూ మొక్కలు, చెట్లు, పువ్వులు అంటే మహా పిచ్చనమాట. ఎంత పిచ్చో ఎంతసేపన్నా ఇక్కడ చూడమంటే చూసేస్తాను. అలాగే చీరలు, నగలు ఇలాంటి షాపులకెళ్తే మహా చిరాకనమాట. అవన్నీ బోర్ కొడతాయి నాకు. అస్సలు ఇష్టముండదు. అందుకని అవి పెద్దగా పట్టించుకోను. నాకు ఇట్లాంటి వాటిల దగ్గరే నాకు ప్రశాంతంగా ఉంటుంది. మనశ్శాంతిగా ఉంటుంది. హాయిగా ఆకలి కూడా వేయదనమాట ఇవి చూస్తుంటే. అంత బావుంటుంది. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. ఇంత తిరిగిన తర్వాత ఆకలేయకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి? మొక్కల దగ్గర కూర్చున్నంత సేపు బానే ఉంటుంది. అలా నడిచిన తర్వాత ఆకలేస్తూ ఉంటుంది. ఇదిగోండి ఇది రాష్ట్రపతి నిలయం అనేది ఒకటి పెట్టారు కదా! ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారనమాట. ఇంకా ఎవరొస్తే వాళ్ళు అలా ఒకసారి చూడడం, చూసి అక్కడ నిలబడి ఒక వ్యూ పాయింట్ లాగనమాట తీసుకొని ఫోటో తీసుకుంటున్నారనమాట. దిగుతున్నారు. అలాగే మేము కూడా వెళ్ళాం. అందరూ తీసుకుంటున్నారు కాబట్టి మేము గూడా వెళ్ళి అక్కడేదో ఉందేమోనని చెప్పి మేము గూడా ఫోటోలు తీసుకున్నాము. అయితే వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఆ రాష్ట్రపతి నిలయం అనే పేరుంది గదండీ! ఆ పేరు కోసం అని చెప్పి అందరూ నిలబడి అక్కడ ఫోటోలు తీయించుకుంటున్నారనమాట. బావుంది. అది కూడా చాలా బావుంది. అయితే ఇదిగోండి లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ చామంతి పూలు, రకరకాల పూలండి. ఎంత బావున్నాయో అసలు నిజంగానే చాలా చాలా బావుందసల. ఇవన్నీ చూస్తే అసల ఎంత బావుంటుందో గదా! నాకైతే భలే నచ్చుతుంది. ఇష్టం. ప్రకృతి ప్రేమికులకి ఇలాంటివన్నీ బాగా ఇష్టపడతారు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడనమాట ఫోటోలు తీసుకుంటున్నారు అందరూ. అందరూ తీసుకునే వాళ్ళు ఎప్పుడెళ్తారా? మేమెప్పుడు తీసుకోవాలా? వాళ్ళెప్పుడెళ్తారా? మేమెప్పుడు తీసుకోవాలా? అని ఆళ్ళు లైన్‌లో నిలబడ్డారనమాట. ఇదిగో రాష్ట్రపతి నిలయం అనే ఇదొకటుంటుంది. ఇక్కడ ఇక్కడ అందరూ ఫోటోలు దిగుతున్నారనమాట. ఇది. ఇగ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోటోలు దిగాలని చెప్పి. అన్నీ పూల మొక్కలు అన్నితోటి బాగున్నాయి. అన్నీ మామూలుగా నేచురల్‌వే ఉన్నాయండి. రియల్‌వే ఉన్నాయి. ఇదిగోండి మా మా అమ్మాయి, మనవరాలు ఇద్దరిని నించోండి ఫోటో తీస్తానని చెప్పి అన్నానన్నమాట. వాళ్ళకి నేను వీడియో తీశాను. మా వారేమో ఫోటో తీస్తున్నారక్కడ వెనకాల. ఆహ్, బావుంటాయి కదా! అసలు ఈ చెట్లు అవన్నీ కూడా ఈ నర్సరీ కూడా ఎందుకు పనికిరావండి కొంచెం చామంతి. చూసారా అసలు అబ్బబ్బా! కళ్ళసల ఎంత ఆనందంగా ఉంటుందో కళ్ళకి.
ఇటుపక్క అటుపక్క మొత్తం ఇంకా అన్నీ పేర్చారు అన్నీని. చాలా చాలా అందంగా ఉన్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. నేనైతే మొత్తం షూట్ చేయలేదులేండి, కొంత వరకునే షూట్ చేశాను. అక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, లోపల ఫుడ్ కోర్ట్ కూడా కూడా ఉంది. అక్కడ అన్నీ ఫుడ్ స్టాల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అన్ని రకాలు ఉన్నాయి, మోమోస్ ఉన్నాయి, తర్వాత మిర్చి బజ్జీ, సమోసా, ఏవో చాలా రకరకాలు ఉన్నాయండి. మేము ఇవన్నీ తిరిగిన తర్వాత చాలా టైం పట్టింది. ఈ మొక్కల దగ్గర కూర్చునేటప్పటికే చాలా టైం పట్టేసింది మాకు. దాదాపు ఒక 3 అవర్స్ ఇక్కడే స్పెండ్ చేసేసాం మేము. నాకు చెట్లు, మొక్కలు పిచ్చి కాబట్టి ఇక్కడే తిరుగుతూ కూర్చున్నాను నేనైతే. ఇదంతా తిరిగిన తర్వాత ఆ లోపలికెళ్ళి ఏదో ఒకటి తినేసి నేనైతే మిరపకాయ బజ్జీ తిన్నా. సమోసా, మిరపకాయ బజ్జీ, మోమోస్ ఇవి తిన్నామనమాట. కాఫీ కూడా తాగామండి, బాగుంది కాఫీ. కాకపోతే కాస్త రేట్లు ఎక్కువగా ఉంటాయి కదా! మరి ఇలాంటి చోట్ల తప్పవులేండి, రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకని మనం కాంప్రమైజ్ అవ్వం కదా మరి. వచ్చాం కాబట్టి ఆకలేస్తుంది కాబట్టి తినేసేసాము. తినేసి అయిన తర్వాత బయలుదేరి వెళ్ళామనమాట. చక్కగా చెట్లు చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇలాగా చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందనమాట. అంత బాగున్నాయి అసల. ఇదిగోండి ఒక్కొక్కళ్ళు ఎక్కడ ఎక్కడ నచ్చితే అక్కడ నుంచుని ఫొటోస్ దిగుతున్నారు. నేనైతే ఇక్కడ కూర్చున్నాను. ఇది బాగా నచ్చింది, ఇది రౌండ్‌గా ఉందని చేతులు ఏసా. ఆ చెట్ల మీద అసలు చేతులు వేయకూడదు. కానీ వేసి అలా నిమిరితే నాకు బాగా అనిపిస్తుంది. వాటిలో ఏదో వాటిలతో పలకరించినట్టు అనిపిస్తూ ఉంటుంది. నాకు ఆనందంగా అనిపిస్తుందనమాట. అందుకని అక్కడ కూర్చున్నాను కాసేపు. కూర్చొని ఇవన్నీ చూస్తున్నాను. చూడండి చాలా బాగుందని మా వాళ్ళని చంటేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఎంత బాగుందో, ఎంత బాగుందో, వెళ్ళిన దగ్గర నుంచి ఎంత బాగుందో, ఎంత బాగుందో అనుకుంటూ కూర్చున్నా. ఆ! అలా మొత్తం మీద అయితే ఎంజాయ్ చేశాను. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది వెళ్ళినందుకు. హ్మ్. అలాగే వెళ్ళాం కాబట్టి ఓ 2, 3 ఫోటోలు తీయించుకున్నాము. హ్యాపీగా ఫుడ్‌ని ఎంజాయ్ చేశాము. తిరిగి ఇంటికొచ్చేసాం. ఇలా ఎప్పుడైనా అప్పుడప్పుడు అలా వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటామనమాట. ఇదండి ఈరోజు వ్లాగ్ అనేది. నచ్చితే లైక్ చేయండి. అంతే నేను అడిగేది. అంతకు మించి ఇంకేం లేదు. చంటంటి వ్లాగ్స్‌ని సపోర్ట్ చేయండి. ఛానల్‌ని లైక్ చేస్తే కాస్త నలుగురికి కనిపిస్తుంది. ఆహ్, ఇంతేనండి. ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. ఉంటాను. బాయ్ బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.